ప్రపంచం మండుతోంది. ఎటు చూసినా అశాంతమే దర్శనమిస్తోంది. ఇన్ని రోజులు ప్రశాంతానికి మారుపేరైన దేశాలు కూడా నిరసనలు, సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓవైపు అమెరికా ఆధిపత్య ధోరణి, ట్రంప్ దుర్మార్గపు తీరు ప్రపంచ దేశాల్లో మరింత అగ్గిరాజేస్తోంది. ఏకంగా అమెరికాలోనే ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూపై నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఏకంగా భద్రతా దళాలపైనే దాడులు చేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఇరాన్లో ఉద్రిక్తతలు, మరోవైపు వెనిజులాలో ఆందోళన పరిస్థితులు, ఇంకోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం. ఇలా ఎటు చూసినా హింసే తాండవిస్తోంది. సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లతో ఇరాన్ భగ్గుమంటోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువ పతనం, ధరల పెరుగుదలను నిరసిస్తూ రాజుకున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి, దేశవ్యాప్తంగా విస్తరించాయి. తాజాగా పోర్ట్ సిటీ ఇస్ఫహాన్లోని ఇరాన్ స్టేట్ బ్రాడ్కాస్టర్ IRIB భవంతికి నిప్పులు పెట్టారు నిరసనకారులు. తాజాగా అల్లర్లలో మరో 7 చనిపోయినట్లుగా సమాచారం. IRIB అనేది ఇరాన్ జాతీయ మీడియా కార్పొరేషన్. దీనికి సంబంధించిన ఆఫీసులపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు, బిల్డింగులకు నిప్పులు పెడుతున్నారు. అమెరికా అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్. కానీ అలాంటి అమెరికాలో కూడా పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ట్రంప్ వచ్చాక ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది, ఆందోళనలు ఉద్యమవుతున్నాయి. ట్రంప్ తీసుకొస్తున్న విధానాలతో ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఇటీవల ఇమిగ్రేషన్ ఆపరేషన్ వ్యతిరేక నిరసనల్లో ఓ మహిళను పోలీసులు కాల్చి చంపడం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మిన్నసోటాలోని మిన్నిపోలిస్లో ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏజెంట్లు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీ గూడ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇమిగ్రేషన్ వాహనాలపై రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. అధికారులను పరుగులెత్తించారు. పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మహిళను అన్యాయంగా చంపిన IS ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్వాకంతో వెనిజులాలో సంక్షోభం నెలకొంది. కారాకస్పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన అమెరికాకు తరలించడం సంచలనంగా మారింది. అక్కడి ఆయిల్ను ట్రంప్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. దీంతో వెనిజులాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మదురో అరెస్టుపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. అమెరికా అన్నింటినీ అతిక్రమించిందని, వెంటనే మదురోను విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు వెనిజులాలో ఆందోళనలు మిన్నంటాయి. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలంటూ వీధుల్లోకి వచ్చి ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమెరికాకు వ్యతిరేకంగా, మదురోకు అనుకూలంగా నినాదాలు చేశారు. తమ దేశాన్ని ట్రంప్ నియంత్రించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అంటున్నారు. దీంతో వెనిజులా ప్రస్తుతం సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటు పాకిస్తాన్లో కూడా ఆందోళనలు తారాస్థాయికి చేరే. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నిరసనలు మిన్నంటాయి. ఇమ్రాన్ ఖాన్ను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశారు. షహబాజ్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్పై కక్ష సాధిస్తోందని మండిపడుతున్నారు. ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో అదుపు తప్పాయి. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో జైల్లోనే మగ్గుతున్నారు ఇమ్రాన్ ఖాన్. దీంతో అక్కడ రాజకీయ ఘర్షణలు నెలకొన్నాయి. ఇటు బ్రిటన్ రాజధాని లండన్లో రైతులు రోడ్డెక్కారు. ఏకంగా బుల్డోజర్లు, ట్రాక్టర్లతో రోడ్డు మీద ర్యాలీ చేసి నిరసన తెలిపారు. రైతుల వారసత్వ పన్ను మార్పులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు రైతులు. రోడ్లన్నీ ముట్టడించడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. ఇటు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనూ రైతులు కన్నెర్ర చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్లను దిగ్బంధం చేశారు. ప్రధాన వీధుల్లో నినాదాలతో హోరెత్తించారు. మార్కోసస్ ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వాహనాలతో రోడ్లన్నీ బ్లాక్ చేసి నిరసన తెలిపారు రైతన్నలు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. యుద్ధం ముగింపునకు వైపు ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి డ్రోన్లతో కీవ్పై విరుచుకుపడింది రష్యా. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
గత వారం డ్రోన్ దాడుల్లో 3 చిన్నారులు మృతి చెందారు. వచ్చే ఫిబ్రవరితో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 4 ఏళ్లు పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినా ఫలితం శూన్యం. అటు యెమెన్, సౌదీ మధ్య టెన్షన్స్ నెలకొన్నాయి. యెమెన్పై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేస్తోంది. యుఏఈ కంట్రోల్లో ఉన్న దక్షిణ యెమెన్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సౌదీ అరేబియా, యుఏఈ మధ్య విభేదాలు నెలకొన్నాయి. యెమెన్లో వేర్పాటువాదులకు ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. యెమెన్లో వేర్పాటువాదులకు యుఏఈ మద్దతు ఇస్తుండగా నేషనల్ షీల్డ్ ఫోర్సెస్కు సౌదీ మద్దతిస్తోంది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన దక్షిణ యెమెన్ ప్రాంతాలను వేర్పాటువాదులు ఆక్రమించడంపై సౌదీ అసంతృప్తితో ఉంది. దీన్ని తమకు ముప్పుగా భావించిన సౌదీ వైమానిక దాడులను ఉధృతం చేస్తోంది. దాడుల్లో 25 మందికి పైగా వేర్పాటువాదులు మృతి చెందారు.